కొన్ని వారికి గౌరవానికి భంగం కలిగించేటట్టు చాలా మంది వ్యక్తులు ప్రవర్తించడం, అందులోకి పవన్ కళ్యాణ్ గారు ఒక చరిష్మా ఉన్న నాయకుడు, దేశం మొత్తం మీద ఆయన ఒక నేషనల్ లీడర్ గా ఎమర్జ్ అవుతున్న సమయంలో ఆయనకి ఏదైతే ఆయన పేరుని తప్పుగా ఉపయోగించుకోవడం కానీ అటువంటి చాలా జరుగుతున్నాయి, మార్పింగ్లు జరుగుతున్నాయి, ఆయన మీద చాలా అంటే అసభ్యంగా వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ కోర్టులో దీని విషయంలో కేసు ఫైల్ చేయడం జరిగింది. అదండి, ఇది జనరల్ గా జరిగిదా, ఎవరైనా కుట్రపూరితంగా ఆయన అటాక్ చేస్తున్నారా? అది ఇక్కడ పాయింట్. వాయిస్ కట్ అయింది. కుట్రపూరితంగా ఎవరైనా అటాక్ చేస్తున్నారా? అది మామూలు సోషల్ మీడియాలో కొంతమందికి ఉంటుంటుంది కదా పైచ్యం, అలాగా చూపించుకుంటున్నారా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కొంతమంది వ్యతిరేక వర్గాలకే కాకుండా దేశం మొత్తం మీద చాలా కీలకమైన విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ ఆయన ప్రస్తావించిన అంశాలు కానీ చాలా మంది ఆయనకి వ్యతిరేక వర్గం తయారైంది సార్. అంటే ఒక ధర్మం మీద ఒక మాట్లాడినప్పుడు మన తిరుపతి లడ్డూ విషయంలో అక్కడ ఆ రోజు ఆయన చేసిన కామెంట్స్ కానీ, ఏదైతే తమిళనాడులో సనాతన ధర్మాన్ని వైరస్ తో పోల్చి వాళ్ళు చేసిన కామెంట్ల మీద ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడం కానీ ఆ విధంగా చాలా మందికి ఆయన శత్రువు అయ్యారనే చెప్పొచ్చు. అయినా కూడా తను ఒక నమ్మిన ధర్మం మీద ఒక స్టాండ్ మీద నిలబడి మాట్లాడే వ్యక్తి. ఆయనకి వ్యతిరేకంగా చాలా మంది సోషల్ మీడియాలో కానీ ఆయన డిఫేమ్ చేయడానికి కానీ ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆయన ఈ విధంగా చర్యలు తీసుకోవడానికి హైకోర్టును ఆశ్రయించడం అనుమానాలు సార్. వైఎస్ఆర్సీపీ పాత్ర దేంట్లో లేదు సార్, ఎవరిని తిట్టడంలో లేదు. అధికారంలో 5 సంవత్సరాలు చూశాను సార్. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. అసలు వారు మాట్లాడేదే మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి భూత పురాణాలు తప్ప ఇంకేం లేదు కదా సార్. ఇంకా విషయానికి వస్తే ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఆగండి మోహన్ రెడ్డి గారు, ఇంకా మీరు ఏం మాట్లాడతారు, 1 to 1 డిబేట్ పెట్టుకోండి, ఆగండి మమ్మల్ని మాట్లాడియండి. ఇందా చెప్తున్నారు సార్, ఉద్యోగస్తులందరికీ సార్ మోహన్ రెడ్డి గారికి ఒక అవార్డు ఇవ్వాలి సార్. గొక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పడంలో అవార్డు ఇవ్వాలి సార్ ఆయనకి. ఒక్క నిమిషం ఆగమని చెప్పండి సార్. ఆయన చెప్పారు సార్, ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చేసారు మేము, మా ప్రభుత్వం ఉద్యోగస్తులు